ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న డీవార్మింగ్ డేకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సనపల్లి తిరుపతిరావు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాకు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో డీవార్మింగ్ డే జరుపుతామన్నారు. జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి, రాష్ట్రీయ బాల స్వాస్థ్య సమన్వయ అధికారి, ప్రోగ్రాం ఆఫీసర్లు, డిఈఓ, ఆర్వీఎంపీఓ, ఐసీడీఎస్ పీడీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా పాఠశాల కళాశాల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను తినిపించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు అరమాత్ర, 2 నుండి 5 సంవత్సరాల పిల్లలకు 1 మాత్ర వేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బడికి వెళ్ళని 1 నుండి 18 సంవత్సరాల వయసు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అల్బెండజోల్ మాత్రను వేయడం జరుగుతుందన్నారు. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలకు డీవార్మింగ్ డే రోజున అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మాత్రలను వేయిస్తామన్నారు. ఇందుకుగాను ఇప్పటికే పిహెచ్సి వైద్యాధికారుల పర్యవేక్షణలో అన్ని పాఠశాలలు, కళాశాలలకు మాత్రలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రతి విద్యార్థికి 1 మాత్ర నమిలి తినిపించదండి. ఇది చప్పరించవచ్చు, లేకపోతే నమిలి మింగేయచ్చు. ఇది ఈ కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, విద్యాశాఖ సిబ్బంది అంటే ఉపాధ్యాయులు, మిగతా తదితరులు, అలాగే అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ సమన్వయంతో ఈ కార్యక్రమం చేస్తుంది. మొత్తం జిల్లాలో పిల్లల సంఖ్య 4,54,584 అండి. అలాగే ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల మాత్రలు అండి. ఇవి మాకు స్టాక్ ఏమో 6,25,140 ఉన్నాయి మాకు. వీటి ద్వారా వీళ్ళకందరికీ కూడా మనం ఆల్రెడీ మేము డిస్ట్రిబ్యూట్ చేసేసాము మా ఆరోగ్య కార్యకర్తలకి, వాళ్ళకందరికీ. సో అన్ని పిహెచ్సిలకి చేరిపోయి అక్కడి నుంచి మేమేమో వీటిని ఇవ్వడం జరుగుతుంది. మీడియా సమావేశంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మెండ ప్రవీణ్, ప్రజారోగ్య అధికారి ధవళ భాస్కర్ రావు, డాక్టర్ రత్నకుమారి, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.